హాయ్. ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా చక్రి అండ్ కేశవ అయితే కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి రెండు కత్తులు కనిస్తే పొడుచుకుంటారేమో ఆ విధంగా కొట్టుకుంటా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి వచ్చి మంచి ప్లాన్ తో వస్తుంది. ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ ఇలా అయితే విసిరేస్తుంది అనమాట. అంతే, ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి అనుకున్నట్టు కామైపోతారు. ఇంకా చక్రికి క్లాస్ పెరుగుతుంది. మీ డబ్బులు తీసుకున్నందుకు నేను కాదని చెప్పలే, కానీ అని అవసరానికే కదా తీసుకునింది, ఎందుకంత గొడవ పడుతున్నావు అని చెప్పి చక్రికి క్లాస్ పీకుతుంది. అలాగే కేశవాకి కూడా క్లాస్ పీకుతుంది. ఇప్పుడు మీలో ప్రేమ అనేది ఉంది, కానీ ఎలా చూపించాలో తెలియట్లేదు, ప్రేమ అనేది మీరు చూపించట్లేదు, ఈ విధంగా కొట్టుకుంటారా అని తనకి క్లాస్ పీకుతుంది. ఇంకా నారాయణ అక్కడే ఉంటాడు, ఆయనకి కూడా క్లాస్ పీకుతుంది. మీ ఇద్దరు కొడుకులు అక్కడ కొట్టుకుంటా ఉండేసరికి మీరేంటి సినిమా చూసినట్టు చూస్తా ఉన్నారా, ఇంకా సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అట్లా వెళ్ళిపోతా ఉన్నారు, కానీ వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేసి నారాయణ కూడా క్లాస్ అయితే పీకుతుంది. ఇక మహాలక్ష్మి నారాయణ కూడా వెళ్ళిపోతాడు. ఇంకొచ్చేసి కేశవ షాప్ అయితే వచ్చి ఉంటాడు. వచ్చేసి టెన్షన్ పడతా ఉంటాడు, ఏందబ్బా మంచి చేసినా తప్పే, మంచి చేయకపోయినా తప్పే అని చెప్పేసి షాప్ లో వచ్చి తన పని తను చేసుకుంటా ఉంటాడు అనమాట. ఇంకా అదే సమయానికి బుస్సు ఉంది కదా, బుస్సు వస్తుంది. ఎలా అయినా సరే ఇతన్ని నా సైడ్ తిప్పుకోవాలా అనుకొని వచ్చి అతని ముందేమో వాక్ చేస్తా ఉంటుంది. పాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అసిస్టెంటే పలకించడానికి భయపడుతున్నాడు. అమ్మో మా నాన్న ఈరోజు కోపంలో ఉన్నాడు అనేసి ఈమె ఇట్లా వాక్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ ఉండేసి వెళ్ళిపో, మా అన్న అయితే మంచి మూడ్లో లేడు, నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి వామ్మో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తనైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా చక్రి ఉన్నాడు కదా, ఎటు పోవాలో తెలియక మందు తాగుతారు కదా, ఆ ప్లేస్ కి అయితే వస్తాడనమాట. చక్రి కూడా వచ్చేసి అదే ప్లేస్ లో వాళ్ళ నాయన కూడా అక్కడే కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాయన కూడా ఇద్దరు కలుసుకుంటారు అనమాట. నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు చక్రి వాళ్ళ నాని. నా అడ్డరా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అనేసరికి తాగుదామని వచ్చాను, బీర్ తాగుదామని వచ్చాను అని చెప్పేసరికి అంటే తాగితే మనశ్శాంతి వస్తుందని నీకు ఎవరు చెప్పారంటే నువ్వే చెప్పావు అని చెప్పేసి వాళ్ళ నాన్నతో అంటాడు చక్రి. ఇలా తాగడం మంచి పద్ధతి కాదు, ఇంకా మహాలక్ష్మితో మాట్లాడి కూడా నీతో మాట్లాడదు, నువ్వు అందుకుని ఇక్కడ నుంచి అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. ఇంకా సరేలే ఆయన కూడా మనం మంచిగా చెప్పాడు కదా అని చెప్పేసి చక్రి తాగకుండా అయితే వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ మాధవ ఉన్నాడు కదా, మాధవ పని చేసుకొని ఇంటికి వస్తారు. అందరు సైలెంట్ గా కూర్చో ఉంటారనమాట. ఏం జరిగింది అనేసరికి గొడవ అయింది అని చెప్పి కన్న అయితే చెప్తాడు. చెప్పేదైతే మహాలక్ష్మి ఉండేది చాలా పెద్ద గొడవ అయింది, నాకు ఇక్కడ ఉండాలంటేనే భయం వేస్తా ఉంది, వీళ్ళు కత్తులతో పుడుచుకునే తట్టు ఉన్నారు అని చెప్పేసరికి దెబ్బలు పడతారా నీకు చక్రి అని చెప్పేసి చక్రిని అడిగేసరికి మీరు దెబ్బలు పడతాయి అని చెప్పి అంటున్నారు, కానీ ఏ రోజున కొట్టారా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. దానికి చక్రి ఉండేసి మీకు చాలా కోరికలు ఉన్నట్టున్నాయి కదండి, నేను కొత్త తనుంది నాన్న అని చెప్పేసి అడుగుతారు. దానికి వాళ్ళ అన్న ఉండేసి ఇదిగో ఇంకొకసారి కానీ ఆడపిల్ల ఉన్న ఇంట్లో కానీ కొట్టుకునే తట్టుగా ఉంటే నేను మహాలక్ష్మిని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేసేస్తాను నేను అని చెప్పంటాడు. అప్పటికే ఇతను కూడా వస్తా ఉంటాడు, కేశవ కూడా వస్తాడనమాట. కేశవ వచ్చిన తర్వాత కేశవతో మాధవ్ అడుగుతాడు అనమాట, అతను నీకంటే చక్రి పెద్దవాడు కదా, ఒక దెబ్బ కొడితే ఏమైంది, నువ్వెందుకు మరి తిరిగి కొడుతున్నావు అని చెప్పేసి కేశవాని అడుగుతాడు. అలాగే చక్రిని కూడా పెద్ద అడుగుతాడు అనమాట. ఇప్పుడు నువ్వు గొడవ పడ్డావు, నీ అవసరానికే డబ్బులు తీసాము, నువ్వైతే గొడవ పడ్డావు, ఆయన అతనితో గొడవ పడ్డమైంది అనేసరికి నీకు కేశవ అంటేనే ఇష్టంలే అని చెప్పేసి చక్రి అంటాడు. అతని ఇష్టం కాదు, కేశవకి మన అందరి మీద ప్రేమ ఉంది, కానీ పాపం అతనికి చూపించడం తెలియదు, అందుకని అతను చూపించలేకపోతా ఉన్నాడు, అంతేగాని నాకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది నాకేమీ లేదు అని చెప్తాడనమాట. ఇంకా సరే సారీ అని చెప్పేసి కేశవ సారీ చెప్తాడు. అలాగే చక్రి కూడా సారీ చెప్తాడు. చాలా మీరు చెప్తానే ఉన్నారండి, వింటానే ఉన్నానులే, అగ్రిమెంట్ తీసుకురా అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకుంటాను అని చెప్పేసి పేపర్ పెన్ను తీసుకురా అని చెప్పేసి కన్నాకి చెప్తుంది మహాలక్ష్మి. పేపర్ పెన్ను తెచ్చే లోపల ఇంకా చక్రి ఉండేసి మహాలక్ష్మితో అంటాడు, మేమన్నా కాలర్ పట్టుకున్నాం, మీ ఇంట్లో వెళ్తే కత్తులు కటార్లు పట్టుకుంటారు అనేసరికి వద్దులే కన్నా పేపర్ పెన్ను ఏం బలేదా, నేను మనసు మార్చుకున్నాను, నేను హట్ అయ్యానా అనేసరికి ఇంకా కన్నా ఉండేసి చక్రితో అంటాడు, నీ నోటి వల్లే గొడవలు అన్నిటికీ వస్తున్నాయి, కొంచెం నోటులు తగ్గించుకో అని చెప్పి చక్రితో అంటాడు. అలాగే మాధవ కూడా వచ్చేసి చెప్తాడనమాట, అవును చక్రి నువ్వు కొంచెం నోటు దూరం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకైతే చెప్తాడు. ఇంకా చెప్పేసి వాళ్ళిద్దరు ఇంకా బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళేసి చుక్క లెక్క పెట్టుకుంటా ఉంటాడు చక్రి బయటకు వెళ్ళేసి. అంతలోపు అక్కడికి కేశవ వచ్చేసి చుక్కలు కనిపించినాయా లెక్క పెట్టుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్ అయిపోతారు అనమాట. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే మాట్లాడుకుంటా ఉంటారు. అది
కన్నా చూసి లోపలికి వెళ్ళి వాళ్ళ వదిన్ని వాళ్ళ అన్నని పిలుచుకొని వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతే అని చెప్పేసి మాధవ కూడా చెప్తాడనమాట. ఇంకా సరే హ్యాపీ, మంచి ఫ్యామిలీ, ఇది సూపర్ గా అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ములు అంటే ఇలాగే ఉండాలా, కొట్టుకునే సమయంలో కొట్టుకోవాలా, మాట్లాడుకునే సమయంలో మాట్లాడుకోవాలా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఒకటవ్వాలా. ఇదే ఈ ఫ్యామిలీ నాకు బాగా నచ్చింది, ఇలాగే ఉండాలి. అన్నంటే అసలు ఇంకా పెద్దలాగా ఉండాలా. ఎందుకంటే పాపం వాళ్ళకి వంట చేసి పెడతా, ఆ వాళ్ళందరినీ చిన్న పిల్లకాయలాగా చూసుకుంటా ఉన్నాడు, ఎప్పుడు వంట చేస్తానే ఉంటాడు పాపం వాళ్ళ కోసము. పెద్దలాగా ఉండాలా. పెద్దలా అంటే అన్న ఇంటికి ఒకరు ఉండాలబ్బా, నాకు తెలుసా. ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ మాటలో కేశవ వచ్చేసి చక్రితో చెప్తాడు, నేను ఒక బండి ఉంది, ఒక స్కూటీని చూశాను, అది సెకండ్ హ్యాండ్. ఆ అమ్మాయి వచ్చేసి అమెరికాకి అయితే వెళ్ళిపోతా ఉంది, అది ఫారెన్ కి వెళ్ళిపోతా ఉంది, ఆ బండి ఇస్తా అన్నారు, చూశాను అని చెప్పేసరికి అవునా అంటే కొంచెం 30,000 చెప్తా ఉన్నారు అతను అని చెప్పేసి రేటు కూడా చెప్తారు. నేను మహాలక్ష్మికి సర్ప్రైజ్ చేయాలా అని చెప్పేసి అనుకుంటున్నాను అనేసి ఇంకా చక్రి కూడా చెప్తాడనమాట. ఇంకా సరే ఇంకా తెల్లారుతుంది. దానికి ముందర ఏం జరిగిందంటే, ఈ బుస్ ఉంది కదా, బుస్ ఏం చేస్తుందంటే నేను కేశవకి ఫోన్ చేద్దాము ఎలా అయినా సరే మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు తిరిగి చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి కదా, చేయదు. తిరిగి చేస్తున్నప్పుడు కామ్ గా ఉంటుంది, ఆడుకుంటుంది అనమాట కొంచెం సేపు. అలాగే బుస్కి ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి బుస్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇక్కడ మిస్డ్ కాల్ ఆట ఆడుకుంటున్నాను, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా కేశవతో ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత తెల్లారుతుంటే పెద్ద ఇంకా నీళ్లు చల్లుకుంటా ఉంటాడు. అక్కడికి కేశవ వచ్చి కేశవ లేచాడా అని చెప్పి చక్రి అడుగుతాడు అనమాట. అడిగేసరికి లేవలేదురా, నువ్వంటే లేచావు, అతను లేవలేదు ఇంకా అని చెప్పేసి తనైతే అంటాడు. సరే అని చెప్పి వాటర్ తీసుకెళ్లి మొహన జల్లేసి లేపి, లేరా బాబు స్కూటర్ పోదామని చెప్పావు కదా, లే అంటే కొంచెం సేపు తాలి పోదాంలే అనేసరికి లేదు నాకు ఆత్రంగా ఉంది, ఆవేశంగా ఉంది, పోవాలా, ఎలా అయినా సరే మహాలక్ష్మికి గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి తను లేపుతాడనమాట. కనీసం దాని బాత్రూమ్ కూడా పోనీడు, లాక్కొచ్చేస్తాడు. ఇంకా లాక్కొచ్చిందంటే మెకానిక్ షాప్ దగ్గరికి స్కూటర్ అయినా తీసుకొచ్చి స్కూటర్ ఇస్తాడనమాట. అదేం 30,000 చెప్తాడు, రూపాయి కూడా తగ్గించను అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. చెప్పేసరికి లేదు, నేను నా వైఫ్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, 25,000 ఉంది నా దగ్గర, 25,000 ఇస్తానంటే నా బండికి మీరు 25,000 ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసరికి చక్రి ఉండేసి లేదు ఇది ఎన్నిసార్లు కింద పడింది, ఎన్ని యాక్సిడెంట్లు చేసింది, ఎన్ని చరాణాలు కట్టింది బండి అని చెప్పేసరికి ఆయన అంటాడు, ఎవరైనా బండి కొనేటప్పుడు ఎప్పుడు కొన్నారు ఏంటి అని అడుగుతారు కానీ ఎన్నిసార్లు యాక్సిడెంట్ చేసిందా అని అడుగుతున్నావేంటి అని చెప్పేసి ఆ బండి అని కూడా అంటాడు. అనేసరికి లేదు అంటే అమ్మాయి తోలింది కదా, అంటే అమ్మాయి తోలితే బండిని యాక్సిడెంట్ చేస్తాడన్న ఉద్దేశంతోనే అడిగినట్టున్నాడు. లేదు 25,000 ఉంది అని చెప్పి 10,000 అడ్వాన్స్ అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన ఉండేసి మొత్తం ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, లేకపోతే చేయను, దీనికి సాక్ష్యం ఆ కేశవ అని చెప్పి ఆయన కూడా చెప్తాడు. ఎందుకంటే మెకానిక్ షాప్ కాబట్టి ఆ బండి అక్కడ పెట్టేసి అయితే ఆయనైతే వెళ్తాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, మహాలక్ష్మికి సర్ప్రైజ్ అనుకుంటా బండి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అమ్మాయికి బండి నేర్పించాలి కదా, అసలు ఇంకా బండి నేర్పించే దాంతో ఆ అమ్మాయికి క్లోజ్ అవ్వచ్చు అని చెప్పేసి కేశవ అనుకుంటాడు అనమాట. ఇది రేపటి ఎపిసోడ్ బాగానే చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా చెప్పకపోతే ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్. నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి, నెల్లూరులో ఎండలు మండిపోతా ఉన్నాయి, ఎంత స్నానం చేసినా ఫేస్ ఇట్లాగే ఉంటా ఉంది. మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్, నమస్తే.